యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం: ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు ఆ ధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరింతును. వాటిని అనుసరించిన వాడే మహాత్ముడితో సమానం. శ్రీకృష్ణుడు బోధించిన ఇలాంటి నీతి వాక్యాలు మన మహాభారతంలో ఎన్నో ఉన్నాయి. వాటిని అనుసరించిన వాడు మహాత్ముడితో సమానం. 10వ తరగతిలో చదువుకుంటున్న చంద్రిక అనబడే నేను ఈరోజు ఇక్కడ మీకు మన మహాభారతం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలనుకుంటున్నాను. భారతీయుల ప్రాచీన పురాణ గ్రంథాల్లో మహాభారతం ఒకటి పంచమ వేదంగా ప్రసిద్ధిగాంచింది. మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి రచించారు. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథమైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పంచమ వేదమైన మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ గ్రంథం విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. మహాభారతం 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద కావ్యాలలో ఒకటి. మహాభారతం అనేది ఓ కావ్యంగానో ఓ గ్రంథంగానో కాకుండా మన పూర్వీకుల చరిత్రగా చూడాలి. అయితే ప్రస్తుతం మహాభారతాన్ని ఆధునికత పేరుతో కేవలం ఓ గ్రంథంగానే చూస్తున్నాం. కానీ నిజానికి ఇప్పటి రోజులకు సరిపడేటట్టు సామాజిక జీవన శైలిని ఎలా మలుచుకోవాలో మనకు మహాభారతం చెప్తుంది. మహాభారతంలోని పాత్రలు మనకు నేటి జీవన విధానానికి సజీవ సాక్ష్యాలు. మహాభారతం మనకు మన దేశ చరిత్రని చెప్పటంతో పాటు జీవితంలో విజయం సాధించాలంటే ఎలా ఉండాలో కూడా చెబుతుంది. ద్వాపర యుగం నాటి మహాభారతంలోని సంఘటనలు, సన్నివేశాలు నేటి కాలానికి అనేక పాఠాలు. హది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తి నా తత్వచిత్ అంటే ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ప్రశస్తి. మహాభారతంలోని ఒక్కొక్క పాత్ర మనకు మన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, కష్ట సమయంలో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండకూడదు, దానం ఎలా చేయాలి, శక్తికి మించిన దానం కూడా మంచిది కాదు, వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అని పెద్దలు చెబుతుంటారు. మహాభారతంలో అతి శక్తివంతమైన వీరుడు భీష్మ పితామహుడు గంగాపుత్రుడు. కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం కురువంశాన్ని సంరక్షిస్తూ చివరికి అధర్మం వైపు నిలబడాల్సి వచ్చింది. అధర్మ పక్షాన ఉండి ధర్మంతో యుద్ధానికి సిద్ధపడ్డప్పుడే భీష్ముడు తన మరణాన్ని స్వాగతించాడు. ఎంతటి శక్తివంతుడైనా అధర్మం వైపు ఉన్నప్పుడు శిక్ష అనుభవిస్తాడు. దాన ధర్మాలకి మంచితనానికి మారుపేరుగా నిలిచిండు కర్ణుడు. ఇలాంటి వారు నిజ జీవితంలో ఎదురవుతూ ఉంటారు. వారి నుంచి ఎలా మలుచుకోవాలో మనం నేర్చుకోవాలి. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. ద్రౌపదికి జరిగిన అవమానం, కురువంశ వినాశనం జరిగింది. భేదం చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుందనడానికి శ్రీకృష్ణుడు చూపిన మార్గం శ్రీకృష్ణ అర్జున స్నేహం. పుత్రుల మీద పెంచుకున్న అతి ప్రేమ వారిని క్రమశిక్షణలో పెట్టుకోవడం వారిని వినాశనానికి దారి తీసింది. ఎలా అంటే మట్టిని తింటున్న బాలుడిని బలవంతంగానైనా సరే తినకుండా ఆపడం ధర్మమే. అలాగే అపరాధం కూడా తాను అపరాధం చేస్తుండగా వారించడం అనివార్యం. అది దండన కాదు, అది దయ అవుతుంది. పాపం, అపరాధం వంటి విషవలయాలు మొదట్లోనే తల్లిదండ్రులు గుర్తించి వారి పిల్లల నుంచి ఆపకపోతే వారు నిరావార్థికంగా చేస్తూనే ఉంటారు. ఎలా అంటే ధృతరాష్ట్ర మహారాజు వారి పుత్రులను నిలవరించకపోవడం వల్ల కురువంశ వినాశనం జరిగింది. శ్రీకృష్ణ మహాభారతంలో మనందరికీ ఇష్టమైన వారు, మనందరికంటే గొప్పవైన వారు శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. యుద్ధక్షేత్రంలో అర్జునుడికి చెప్పిన భగవద్గీతతో కోట్ల మంది ప్రజలకు దారి చూపిన గురువు. తన వేణుగానంతో గోవులను, గోపికలను మంత్రముగ్ధులను చేసిన సంగీతకారుడు. సముద్ర మధ్యలో రక్షణ కోసం ద్వారకా నగరాన్ని నిర్మించిన వాస్తుశిల్పి.
ప్రజలందరూ కూడా, మన విద్యార్థులందరూ కూడా మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలు వాళ్ళ తల్లిదండ్రులు వారి పిల్లలకు బోధిస్తూ రాముని వంటి ఆదర్శ పురుషుడిగా, సీత వంటి గుణవంతురాలిగా, సత్యభామ వంటి ధైర్యవంతురాలిగా ఎదగాలని మా పాఠశాల ఎంలిద స్కూల్ తరపున కోరుకుంటున్నాం.